ఎస్, ఈఎంఐ. మనం ఒక బైక్ కొనాలంటే 1000 రూపాయలు కడితే మిగిలిన డబ్బులు ఈఎంఐలో కట్టేయచ్చు. అలాగే ఇల్లు, కారు, టీవీ, ఫ్రిడ్జ్, ఏసీ, ఫోను ఇలా ప్రతి వస్తువుకి రూపాయి కట్టండి, మిగిలింది ఈఎంఐలో పే చేయండి అని ఎన్నో ఆఫర్స్ ఉన్నాయి. ప్రాణం లేని వస్తువుకే ఈఎంఐ ఉన్నప్పుడు ప్రాణం ఉన్న మనిషికి ఈఎంఐ ఉండకూడదా? ఉండాలి. ఆరోగ్యశ్రీ ఉంది కదండి. నా దగ్గర లేదు. హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది కదండి. ఎక్స్పైర్ అయిపోయింది. ప్రాణం కోల్పోవాల్సిందేనా? ఒక మనిషి భూమి మీద రావడానికి 9 నెలలు పడుతుంది, కానీ పోవడానికి 6 నిమిషాలు. కరెక్ట్ కాదు. ఒక వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో ఉంటే గవర్నమెంట్ హాస్పిటల్స్, ప్రైవేట్ హాస్పిటల్స్ అని తేడా లేకుండా ఆల్ హాస్పిటల్స్ ఆర్ ఈక్వల్ ఇన్ ఎమర్జెన్సీ. ముందు పేమెంట్ తర్వాత ట్రీట్మెంట్ కాదు, ముందు ట్రీట్మెంట్ తర్వాత పేమెంట్. అది రిక్షావాడైతే 20 ఏళ్ళు ఈఎంఐ కడతాడు, అదే సాఫ్ట్వేర్ అయితే 2 ఏళ్ళు ఈఎంఐ కడతాడు. ఎన్నో జీవోలు పాస్ చేశారు.